ఎప్పుడో కనీసం ఓ డజన్ రోజులు అయి ఉంటుంది శివాజీ గారు దండోరా సినిమా ఈవెంట్లో భాగంగా చేసిన ఒక కామెంట్. ఇమీడియట్లీ దానికి సారీ కూడా చెప్పడం జరిగింది. అంటే మనిషి అన్నవాడే పొరపాట్లు చేస్తాడు, అందరికీ తెలుసు, మీరైనా నేనైనా ఎవరైనా సరే పొరపాటుని తర్వాత సరిదిద్దుకుంటారు, క్షమాపణ కోరుతారు, ఇట్స్ ఓకే. అండ్ మహిళా కమిషన్ పిలిచిన వెంటనే తానుగా ఓరల్గా వెళ్ళి అటెండ్ అయ్యి తన సమాధానాన్ని అక్కడ చెప్పి కూడా వచ్చాడు. శివాజీ గారు చెప్పిన సారీని యాక్సెప్ట్ చేయలేదు ఎవరు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి, అంత పెద్ద మనిషి వాడిని అలా ఎలా మాట్లాడతావు అని చెప్పేసి గొడవ. సరే, అది అటు తిరిగి ఇటు తిరిగి మధ్య మధ్యలో కొత్త క్యారెక్టర్లు ఎంట్రీ అయ్యి ఎక్కడెక్కడికో వెళ్తుంది. సరే, ఇంకా కొనసాగుతానే ఉంది. దీన్ని యాక్చువల్గా స్టార్ట్ చేసిన శివాజీ అయితే పెంచింది అనసూయ, ఇప్పుడు పోషిస్తూ ఉంది మన వాడెవడో ప్రపంచ యాత్రికుడు తిరిగేవాడు, ఆ రోడ్ల మీద తిరిగేవాడు. సరే, వాట్ ఎవర్, ఇక కంటిన్యూ అవుతూ ఉంది. మధ్యలో ఇక చాగంటి గారు, గరికపాటి గారు, ఇంకా కొంతమంది యూట్యూబ్ సెలబ్రిటీలు, వాళ్ళు వీళ్ళు అమ్మమ్మో, ఇక సరే కొనసాగని పర్వాలేదు, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఓల్డ్ వీడియోలు అంటే ఏదైనా ట్రెండింగ్లో ఉంటే దానికి సంబంధించిన పాత వీడియోలు కూడా అప్పుడప్పుడు లైమ్ లైట్లోకి వస్తూ ఉంటాయి, మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పెద్ద సెలబ్రిటీ చనిపోయారో అనుకుందాం, గతంలో వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూలు అప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ షార్ట్స్ గానో కట్స్ గానో అలా. నెక్స్ట్ ఏదైనా సినిమా సీక్వెల్ రిలీజ్ అవుతుంది అనుకో, ఈవెన్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా వాటి పార్ట్ 1లు ట్రెండింగ్లోకి వస్తూ ఉంటాయి, అది కూడా మనకు తెలుసు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, అనసూయ ఎప్పుడో జబర్దస్త్లో అంటే అప్పట్లో రోజా గారు మనో గారు జడ్జిలుగా ఉన్న టైంలో హైపర్ ఆది కూడా కొంచెం యంగ్గానే కనబడుతున్నారు, ఈవిడ కూడా కొంచెం సన్నగా యంగ్గానే ఉంది. అంటే ఇప్పుడు జబర్దస్త్ వచ్చి కనీసం 12 సంవత్సరాల ఫంక్షన్ చేశారు మొన్న, అంటే అప్పటి నుంచి ఉంది కాబట్టి ఈవిడ ఎప్పుడు చేసిందో మనకు తెలియదు. కానీ తను ఇచ్చిన వివరణ ఏంటంటే 3 ఏళ్ల క్రితం చేశాను అనుకుంటా ఈ వీడియోని నేను. అప్పట్లో నాకు దీన్ని ఖండించే శక్తి లేకుండా పోయింది, అందుకే నేను గట్టిగా మాట్లాడలేకపోయాను. అదంతా రైటరు డైరెక్టర్లు స్క్రిప్ట్ ఇస్తే వాళ్ళు అంటే నేను అనలేక అంటే అంటూనే అన్నీ చేశాను అని చెప్పుకొని వచ్చింది. సరే, ఇది కూడా అబద్ధమే, అక్కడికి కూడా మళ్ళీ వస్తాను నేను. అయితే ఆ 3 ఏళ్ళు అనేది అబద్ధమై ఉండొచ్చు, ఆ వీడియో మాత్రం తను స్టార్టింగ్ స్టేజ్లో చేసినట్టే ఉంది. ఎందుకంటే హైపరాది కూడా కొంచెం లేత మొహంలోనే ఉన్నాడు, ఇప్పుడు ఉన్నట్టు కాకుండా. సరే, వాట్ ఎవర్. అప్పుడు తను ఏమనిందంటే, మీరు రాశిగారి ఫలాల గురించి మాట్లాడుతున్నారా అంటే, నేను రాశిగారి ఫలాల గురించి మాట్లాడట్లేదండి, రాశి ఫలాల గురించి మాట్లాడుతున్నాను. ఒక యాక్ట్రెస్ అనే ఆవిడ నా చేతిలో ఏమీ లేదు అంటే నువ్వు ఏదైనా నటించేస్తావా అంటే ఏంటి, అప్పుడు నీకు వచ్చింది నీ కంటెంట్ అదే, అప్పుడు పెద్ద అవకాశం నాకు వచ్చింది, నేనున్న స్టేజ్లో నాకు అది పెద్ద అవకాశం. ఖండించే సిచ్యువేషన్లో నేను లేను అంటే, అందరు పెద్ద వాళ్ళు ఉన్నారు, నేను చెయ్యను అంటే అమ్మ ఈమెకు పొగరేమన్నా తప్పిస్తారేమో అని ఆ భయానికి చేశానండి అనేది దాని అర్థం. సో ఆ భయానికి మీరు బి గ్రేడ్ సినిమాలు కూడా చేస్తారా? చెయ్యరుగా. మరి ఇప్పుడు ఎవడన్నా వచ్చి మేడం బి గ్రేడ్ సినిమా ఒకటి ఉంది మీరు నటిస్తారంటే చిచేబే ఇలాంటివన్నీ నేను చేయనని చెప్తావుగా. మరి అలాంటప్పుడు ఆ స్కిట్లో రాశిగారి ఫలాలు అనే పదం ఉన్నప్పుడు, నీతో పలికించడానికి అవతలోడు ట్రై చేసినప్పుడు, లేదండి ఇది ఎందుకో నాకు అంత ఇదిగా అనిపించట్లేదు, నేను మాట్లాడలేను అని యూ కెన్ కానీ అనలా. నెక్స్ట్ ఇంకా రాశిగారు అంటావా, అక్కడ లేడీ జడ్జి కూడా నవ్వింది, నాకు బాధేసింది, నేనైతే జడ్జి గారి ప్లేస్లో ఉంటే ఖండించేదాన్ని అన్నారు. అక్కడ విషయానికి వస్తే ఇది ఒకటి ఎక్సెప్షన్ చేద్దాం, ఎందుకంటే మేబీ రాశిగారికి కూడా తెలుసు, తెలియకని కాదు. ఈ రియాలిటీ షోలు ఎలా ఉంటాయంటే, స్టేజ్ మీద స్కిట్లు ఒకసారి అవుతాయి, తర్వాత జడ్జిలను కూర్చోబెట్టే అంటే వీళ్ళు రోజంతా ఇవ్వలేరు కదా, అప్పట్లో ఆవిడ ఎమ్మెల్యేగా కూడా బిజీగానే ఉండే. సో వచ్చినప్పుడే ఇలా కెమెరా పెట్టేసి ఒక 10 సార్లు ఆహా హిహిహి అని నవ్వినట్టుగా ఒక 10-20 షాట్లు తీసుకొని తర్వాత ఎడిటింగ్లో స్కిట్కి వీళ్ళు నవ్వుతున్నట్టుగా యాడ్ చేస్తూ ఉంటారు. మేబీ అలా కూడా జరుగుండొచ్చు. సో జడ్జిలని తప్పు పట్టడానికి ఇక్కడ ఏం లేదు మ్యాక్సిమం. ఇన్ కేస్ ఒకవేళ ఆవిడ చూసి నవ్వితే తప్పే, కానీ ఒకవేళ షూట్ అలా జరుగుంటే ఏమనలేం. సరే, వాట్ ఎవర్. రోజా గారు కూడా బయటకు వచ్చి దాని గురించి వివరణ ఇవ్వలేదు అంటే దాని అర్థం మేబీ అప్పట్లో ఆవిడ ప్రమేయం ఉండకపోవచ్చు. నౌ వాట్ హ్యాపెన్, ఎందుకు రోజా గారి గురించి మాట్లాడమంటే, రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి అన్నీ మాట్లాడుతుంది భోగాపురం గురించి, దాని గురించి, దీని గురించి. అంటే ఈ ఇష్యూ కూడా రేస్ చేయొచ్చు, తను రాజకీయంగానే మాట్లాడింది. సరే, ఇట్స్ ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వస్తే,
శివాజీ గారు చేసిన తప్పుకి ఆయన సారీ చెప్పితే ఈవిడ యాక్సెప్ట్ చేయాల. మరి ఈవిడ చేసిన తప్పుకి ఈవిడకు మళ్ళీ సారీ చెప్పుకొచ్చింది. మరి ఈ సారీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? చేయకూడదు. నెక్స్ట్, శివాజీ గారు సారీ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ అంశం మీద ఎలాంటి పోకింగ్ చేయాల. అంటే మనుషుల్ని రెచ్చగొట్టే విధంగానో లేకపోతే ఇంకేదో అనడం, ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ఏమీ అనలా. నేను అన్న మాటకి స్టాండ్ తీసుకుంటున్నాను, ఆ 2 పదాలు మాత్రం వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పాడు. దానికి సారీ చెప్పాడు, ఓకే. ఇకపోతే అనసూయ నిన్న సారీ చెప్పింది. అబ్బాయి రాశి గారు సారీ అండి, నేను తెలుసో తెలియకో ఏదో అలా అనేసాను, మీరు చాలా హర్ట్ అయి ఉంటే నేను ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పి ఒక అపాలజీ చెప్పావు. సరే చెప్పావు. నెక్స్ట్ డే మళ్ళీ ఇవేంటి? ఇప్పుడు హీరోయిన్కి నీ డిక్షనరీ మీనింగ్ ఎవరు అడగలా నిన్ను, హీరోయిన్ అంటే ఏంటి అనేది గూగుల్లో కొట్టావు, అదేదో చెప్పింది, దాని గురించి పోస్టరు. నెక్స్ట్ ఇక్కడ ఒక రాత, వాళ్ళు జస్ట్ నటులు మాత్రమే, హీరోయిన్ కాదు, హీరోయిన్ అంటే అట్లా ఉండాలి ఇట్లా ఉండాలి. నువ్వెవరు చెప్పడానికి హీరోయిన్ అంటే ఎలా ఉండాలి? హీరోయిన్ అనే పదమే నువ్వు చూస్తున్నావు, కానీ నిజంగా హీరోయిన్స్ అంటూ ఎవరు ఉండరు. కథానాయకుడు, కథానాయకురాలు, ఆ కథని నడిపించేది కథానాయకుడు లేదా కథానాయకురాలు. లేడీ ఓరియంటెడ్ సినిమా అయినా స్త్రీకి అంటే అందులో లేడీ క్యారెక్టర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఆవిడ చుట్టే స్టోరీ అంతా తిరిగినా ఆవిడ కథానాయకురాలు. ఈవెన్ కథానాయకుడు కూడా అంతే. హీరోలు అనేది మనకి మధ్యలో వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ కాలంలో కథానాయకులే ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి అప్పట్లో తండ్రి పాత్రలు చేశారు, అన్న పాత్రలు చేశారు, తమ్ముడు పాత్రలు చేశారు, తాత పాత్రలు చేశారు, అన్నీ చేశారు, పౌరాణికాలు చేశారు, వాళ్ళని గ్లామర్ రోళ్ళు చేశారు, కుంటుతా చేశారు, అన్నీ చేశారు. అప్పుడు వాళ్ళు కథానాయకులు మాత్రమే. హీరోలు ఎప్పుడు వచ్చారు అంటే ఒకానొక టైంలో వాడి చుట్టే కథ. మా దగ్గర హీరో డేట్లు ఉన్నాయండి. ఫస్ట్ హీరో డేట్లు ఉంటాయి వీళ్ళ దగ్గర. ఓ డైరెక్టర్ని ఎత్తుకొని ఈయన మీద ఒక కథ రాయండి, వాడిని తిప్పి ఒక కథ రాసుకుంటూ ఎక్కడి నుంచి ఒక హీరోయిన్ని తీసుకొచ్చి వాడి చుట్టూ తిరిగి 2 పాటలు పాడి గెంతులేసి వెళ్ళిపోవాలి. అప్పుడు నడిచింది హీరోలు అనేది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళు స్టారు, ఈ స్టారు, జెడ్ స్టారు అని చెప్పేసి ట్యాగులు కూడా తగిలించుకున్నారు. అది అయిపోయింది. మళ్ళీ కరోనా తర్వాత ఇప్పుడు అందరూ కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమాలనే చూస్తున్నారు. మోస్ట్ కంటెంట్ ఉంటేనే ఎంకరేజ్ చేస్తారు. ఏ భాష అయినా సరే చూస్తున్నారు, మన తెలుగులోకి అనువదించుకొని అయినా అర్థమైనా కాకపోయినా. అయితే ఇక్కడ నువ్వు హీరోయిన్ అని పెట్టావు అంటే ఇంకా నువ్వు ఆ భ్రమలోనే బ్రతుకుతున్నావు అని అర్థమవుతుంది. ఇట్స్ ఓకే. నౌ రాశి గారికి నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఈ పోస్ట్ పెడితే అవి నువ్వు ఉద్దేశించి పెట్టినా ఉద్దేశించక పెట్టినా నీ మైండ్లో ఉన్నా లేకున్నా జనాలు మాత్రం అలాగే అనుకుంటారు. నేను కూడా అలాగే అనుకుంటున్నాను, రాశి గారు కూడా అలాగే అనుకుంటారు. ఈవిడ మళ్ళీ ఆవిడనే టార్గెట్ చేసిందంటే రాశి గారు హీరోయిన్, నువ్వు హీరోయిన్ అయితే కాదు, నువ్వు ఇప్పటివరకు క్యారెక్టర్లు చేసుకుంటున్నావు. ఇప్పుడు ఇక్కడ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుతున్నావు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే, క్యారెక్టర్ అంటే మళ్ళీ ఆ క్యారెక్టర్ కాదు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నావు అంటే రాశి గారు ఇప్పుడు కూడా హీరోయినే. షీఈ్ నాట్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ పుణ్యమాని ఒకప్పుడు వెలిగిన హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళ సెంట్రిక్తో ఎప్పుడేంటి మాధురి దీక్షిత్ గారు కానీ, సుస్మితా సేన్ కానీ, ఐశ్వర్యరాయ్ వాళ్ళు కానీ ఈ ఏజ్లో కూడా ఇంకా ఇప్పటికి కూడా హీరోయిన్సే వాళ్ళంతా. వాళ్ళ సెంట్రిక్తోనే సినిమాలన్నీ వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియమణి గారు, మమతా మోహన్ దాసు, ఒకరే ఇద్దరు, ఎంతమంది గురించి చెప్పుకోవాలి. కాజోల్ ఆబ్వియస్లీ, అండ్ టబు గారు ఇక్కడ మన దగ్గర అలా వైకుంఠపురంలో తల్లి క్యారెక్టర్ చేసినప్పటికీ అక్కడ క్రూలో మళ్ళీ హీరోయినే, బాలీవుడ్లో ఇప్పటికీ హీరోయినే. సో ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు కాబట్టి రాశి గారికి ఉన్న ఇమేజ్ ఎప్పుడు కూడా హీరోయిన్ ఇమేజే. ఆవిడకున్న గౌరవం కూడా అంతెందుకు ఒక టీవీ సీరియల్ కూడా చేసింది, జ్ఞానప్రసూనాంబ ఆవిడ క్యారెక్టర్. 2-3 టీవీ సీరియల్స్ చేసింది. అందులో కూడా ఆవిడ సెంట్రికే నడిచింది కోర్స్ చెప్పాలి అంటే. అండ్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ పండాలి అంటే దీనికి వీళ్ళు మాత్రమే సూట్ అవుతారు అని చెప్పినప్పుడు బేసిక్గా ఇంకా చెప్పాలంటే మీ ఇద్దరికి ఒక రిలేషన్ కూడా ఉంది. రంగమ్మత క్యారెక్టర్ ఫస్ట్ రాశి గారిని అడిగితే ఆవిడ చేయను అని చెప్పింది, మీరు చేశారు. అంటే అప్పటి నుంచి నీకు మరి ఆవిడ మీద ఏమైనా గ్రడ్జ్ ఉందేమో తెలియదని, నాకు ఇప్పుడు అర్థమైంది, బాగా అర్థమైంది. రంగమ్మత క్యారెక్టర్ నేను వద్దన్నాను, ఇక్కడికి శారీ కట్టమంటే నాకు ఎందుకో నచ్చలేదు, తర్వాత ఎవరికి సూట్ అయితే వాళ్ళు చేశారని రాశి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో చెబితే దాన్ని టార్గెట్ చేసి నువ్వు రాశి గారి ఫలాలు అన్నావు. అప్పుడు అంటే అప్పటి నుంచి నీకు ఈవిడంటే పడట్ల. అది పాపం ఆవిడ ఇప్పుడు చూసింది. ఎందుకంటే మీ దరిద్రాలు అందరూ 24 గంటలు చూడాలని ఏం లేదు. ఆ కంటెంట్ని క్రిన్జ్ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు మాత్రమే చూస్తారు. ఏదో వైరల్ అయింది కాబట్టి బాగా రాశి గారి హస్బెండ్ చూసి
దాన్ని ఈవిడకి చెబితే అప్పుడు ఆవిడ స్పందించింది. ఆవిడ స్పందనలో కూడా ఒక మీనింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ సరే అంతవరకు అయిపోయింది, నిన్నటితో గొడవ అయిపోయింది, సారీ చెప్పేశావు, నీ సారీ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా చెప్పేశావు, మళ్ళీ తెల్లారి ఈ రాతలన్నీ ఎందుకు? అంత అవసరం ఏముంది? ఎవరికి ఏం చెప్పాలనుకున్నావు, ఎవరిని ఏ టార్గెట్ చేయాలనుకున్నావు? అండ్ ఒక మాట చెప్పాలి అంటే అవార్డ్ ఓరియంటెడ్ నటులు తెలుగులో ఉన్నారు అంటే అందులో రాశి గారు. యాక్చువల్గా ఆవిడ స్పందించిన తీరు కూడా శివాజీ గారి పైన కలిసి నటించింది కాబట్టి, అవునండి మాతో అసభ్యంగా ఎప్పుడు ప్రవర్తించలేదు, సెట్లో చాలా బాగుండేవాడు, మంచిగా మాట్లాడేవాడు. ఇప్పుడు మీరు చేసే షోలల్లో మీ పక్కన నిల్చొని మిమ్మల్ని బాడీ షేమింగ్లు చేసినప్పుడు ఆహాహా ఓహోహో అంటారు. కానీ రాశి గారితో పనిచేసిన హీరోలు ఎవరు కూడా ఏమి అంటే వాళ్ళు చెప్తారు కదా వాళ్ళ ఎక్స్పీరియన్సెస్. అట్లా శివాజీ గారు ఎప్పుడు అనుకోకుండా ఒక మాట వచ్చింది, డొర్లింది, ఇట్స్ ఓకే, డన్, అయిపోయింది. ఇంత సాగదీయాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఇప్పటితో ఆపితే బాగుండు. అందరూ అనుకుంటారు ఈ అనసూయకి ఏమైంది, ఇంకా ఏమన్నా మతిస్థిమితం కోల్పోయిందా, లేకపోతే ఇంకేమైనా అయ్యిందా పాపం, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అనే రేంజ్కి దిగజారడం. సర్లే అది నీ ఇష్టం, మీ గురించి మాట్లాడుకోవడం కూడా దండగానే నాకు అనిపించింది. వై బికాజ్ ఒక హీరోయిన్ ఎలా ఉండాలి అని మీ దగ్గర నేర్చుకోవడానికి మాత్రం నెటిజన్లు లేరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాశి లాంటి వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వాళ్ళకి చాలామంది అంతెందుకు ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలో ఒక స్టేజ్లో మీ హీరోలు రాకముందు శుభలగ్నం, మావి చిగురు, గోకులంలో సీత ఇట్లా ఎక్కువ కథలు హీరోయిన్ల చుట్టే తిరిగే రోజుల్లో ఎంట్రీ ఇచ్చింది రాశి. ఆ తర్వాత ఎన్ని మంచి సినిమాలు చేసింది, అమ్మో ఒకటో తారీఖు, బోల్డ్ అన్ని సినిమాలు, అన్ని అవార్డ్ ఓరియంటెడ్ సినిమాలే, సమాజానికి ఉపయోగమైన సినిమాలే, పండగ లాంటి సినిమాలే. సరే వాట్ ఎవర్, దీన్ని ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడితే బెటర్ అనేది నా ఫీలింగ్. ఏమో మరి వీళ్ళు ఆగుతారో ఆగరో. రాశి గారు అయితే మాట్లాడరు, ఎందుకంటే ప్రతిదానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఆవిడకి కూడా లేదు. థ్యాంక్ యూ సో మచ్.